ఇలాంటి మనిషి ఉంటాడా అని స్టన్ అయిపోయేవారు. అతడు నాగమణి రెడ్డి కొడుకు బొక్కారెడ్డి. శంకర్ చేస్తున్న దాడులను ఎదుర్కోవటానికి బొక్కారెడ్డి శంకర్ మనుషులు ఒక్కొక్కడిని చెప్పటానికి నోరు రానంత కిరాతకంగా చంపటం మొదలుపెట్టాడు. బొక్కారెడ్డి నైజం కేవలం రక్తనీతితో బతకటం. తన ప్రత్యర్థుల్ని ఘోరాతి ఘోరంగా చంపటమే కాకుండా తన కన్ను పడిన ప్రతి స్త్రీని కులం, జాతి, ఊరు, వీధి, ఇల్లు, గుడి, బడి, చిన్న పెద్ద, పగలు, రాత్రి అన్న తేడా లేకుండా తన కామ కత్తికి బలిపెట్టేవాడు. మందు, మగువ, అధికారం అనే 3 మత్తుల్ని ఒక కాక్టైల్ గా తాగుతూ హత్యారాజ్యం సృష్టించాడు. ఇతని గురించి విన్న ఒకే ఒక్క మంచి మాట, తాగితే రాక్షసుడు, తాగకుండా ఉండదు. ప్రతాప్ ఊళ్ళోకి వచ్చాడని విని బొస కొడుతూ బయలుదేరాడు. ఎక్కడికి? ఆ